అనంతపురం జిల్లాలోని అశ్వరావుపేట నియోజకవర్గంలో అశ్వరావుపేట హెడ్ క్వార్టర్లో ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అశ్వరావుపేట హెడ్ క్వార్టర్ని మున్సిపాలిటీగా ప్రజల కోరిక మేరకు ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా కొత్త మున్సిపాలిటీల్లో ఈ మున్సిపాలిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రాంతం అంతా గిరిజన ప్రాంతం, రెండవది ఆంధ్రాకి బోర్డర్లో ఉన్న నియోజకవర్గం. ఈ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ని ఈ ప్రభుత్వం మౌలిక వసతులతో పాటు ఈ పట్టణాన్ని సుందరీకరణ చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది. విడతల వారీగా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసే దాంట్లో భాగంగా ఈరోజు మార్నింగ్ వాక్కి గౌరవ స్థానిక శాసనసభ్యులు ఆదినారాయణ గారు, ఉన్నత అధికారులు, అదే రకంగా స్థానిక నాయకులు అందరం రావడం జరిగింది. ఏవైతే ఈ అశ్వరావుపేటను ఆనుకొని ఉన్న సుమారు 25-26 ఎకరాల్లో ఒక లేక్ ఉంది. ఆ లేక్తో పాటు టౌన్ నుంచి వచ్చే డ్రైనేజీని ప్యూరిఫై చేసే సిస్టమ్ గురించి, దాంతోపాటు ఈ టౌన్లో ఉన్న అనేక చిన్న చిన్న గల్లీలు, ఇతరత్ర డ్రైన్స్, ఇతరత్ర సమస్యలు ఉన్నాయి. మెయిన్ రోడ్డు కూడా ఇప్పుడే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెంట్రల్ డివైడర్ ఏర్పాటు చేసి లైటింగ్తో పాటు సుందరీకరణ మెయిన్ రోడ్లు కూడా చేయడం జరుగుతుంది. వీటితో పాటు ఈ లేక్ ఏదైతే ఆనుకొని ఉందో దాన్ని కూడా చుట్టూ మినిమం 8 మీటర్స్తో ఒక రింగ్ బండిని ఫామ్ చేసి, ఏదైతే బండిని స్ట్రెంగ్తన్ చేసి దాని మీద జస్ట్ 300-250 మీటర్స్ దూరంలో ఉన్న, టౌన్కి దూరంలో ఉన్న ఈ లేక్ని సాయంత్రం పూట పిల్లలతో కుటుంబ సభ్యులందరూ కలిసి వచ్చి ఈ బండి మీద వారు వాకింగ్ లాగా ఇతరత్ర చేసుకునే సౌలభ్యాలని ఏర్పాటు చేయాలని, దానికి తగ్గ ఎస్టిమేట్లు ప్రిపేర్ చేయాలని అధికారులకు ఇప్పుడే ఆదేశించడం జరిగింది. ఏది ఏమైనా తప్పకుండా గిరిజన ప్రాంతంలో ఉన్న ఈ కొత్త మున్సిపాలిటీ అశ్వరావుపేట పట్టణాన్ని స్థానిక శాసనసభ్యులు ఆదినారాయణ గారి చొరవతో, స్థానిక నాయకుల కోరిక మేరకు ఈ ప్రభుత్వం ఒకేసారి కాకపోయినా విడతల వారీగా అన్ని మౌలిక వసతులతో కూడుకున్న సుందరి పట్టణంగా తీర్చిదిద్దుదని అయితే మీకు తెలియజేస్తాను.